చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబుకు ఏ శిక్ష వేయాలో టీడీపీ నేతలే చెప్పాలన్నారు. నంద్యాల ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెబుతారన్నారు. పంచభూతాలను దోపిడీ చేసే ఉన్మాది చంద్రబాబు నాయుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు రోజా. ఈ రోజు తప్పు చేసిన వాడికి కోర్టులో జడ్జి తీర్పునిస్తారు. అలానే జడ్జి గారి దిష్టిబొమ్మలు కాల్చేస్తారా? ప్రజా కోర్టులో ప్రజలే జడ్జిలు. వాళ్ళు ఇచ్చే తీర్పును మనం గౌరవించాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎగిరెగిరి పడుతున్నారే. ఈరోజు మేము అనింది చాలా తక్కువ. రామాయణంలో రావణాసురుడు ఉన్నారు. తండ్రిని చంపిన ఔరంగజేబుని చూసాం. అలాగే గాంధీని కాల్చేసిన గాడ్సేని కూడా చూసాం. కానీ వీళ్ళందరికంటే నీచమైన వాడు చంద్రబాబు నాయుడు అని ఆయనకి పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారే చెప్పారు అంటే ఇక ఆ తర్వాత ఎవరు ఎన్ని చెప్పినా కూడా తక్కువే. ఈరోజు అధికారం కోసం తోడల్లుడైనా, మరదలైనా, బావైనా, అల్లుడైనా ఎవరినైనా కరివేపాకులాగా వాడేసుకొని తన మీడియాతో వాళ్ళ మీద బురద జల్లేసి రోడ్డు మీద వదిలేసే క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారిదని అందరికీ తెలుసు. అసలు కుట్రలకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు అన్న విషయం ఈ రోజు స్పష్టంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటున్నారు. గుంటనక్కకి ఊసరవెల్లకి పేటెంట్ రైట్ ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు అని చిన్న పిల్లాడిని అడిగినా కూడా చెప్పే పరిస్థితిలో ఈరోజు అందరూ కూడా ఉన్నారు. రంగులేసుకున్నవాడు పెట్టిన పార్టీ గాలి పార్టీ అంటూ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ సభ్యుడి చేతిలో చిత్తుగా ఓడిపోయిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత అదే పార్టీలోకి వచ్చి ఎన్టీ రామారావు మీద చెప్పులేసి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లాగేసుకున్న దుష్ట సాంప్రదాయం ఈ దేశంలో ఏ పార్టీలో ఏ నాయకుడికైనా ఉందని నేను అడుగుతున్నాను.